నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. అరే రే రే రే. గైస్ మీ అందరికి కూడా హ్యాపీ రక్షాబంధన్. నన్ను సిస్టర్గా ఎవరెవరు అనుకుంటున్నారో వాళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్ గైస్. కానీ నిజంగా ఈ రాఖీ పండగకి, పోయిన రాఖీ పండగకి అయితే నేను మస్తు మా చిరు అన్ననైతే మిస్ అయినా. నిజంగా చిరు అన్న నీ వల్ల నేను అతీష్కి, ముఖేష్ అన్నకి, రాజన్నకి, వాళ్ళ ముగ్గురు కూడా నీ వల్లనే రాఖీ కడతలే. నేను 2 years నీ వల్లనే మిస్ అయింది. చూడు ఈ వీడియో చూసి నెక్స్ట్ టైం అయినా కొంచెం కట్టించుకో, సరేనా? హాయ్ చెప్పు ఇగో ఇట్లా చెప్పు. అమలు అందాము మనం చీలు వస్తాం. చీల అయ్యో హాయ్ కట్టు పెద్ద మనిషి. ఇగో ఇగో గిది ఆడ జుట్టు చూడు ఎట్లుందో. తరుణ్ ఏం చేస్తున్నావు మా? నువ్వేంది ఈడున్నావు? ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్, ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. అసలు నువ్వు వీడికి ఎప్పుడు వచ్చినావు? బయటకు పోతున్నావు కదా నువ్వు. ఫోన్ చేసి వచ్చిన మీ చెల్లెని చెప్పి. సార్ పాప సూపర్ సార్. సార్ పాప ఉత్తినే ఊరకనే అట్ట నిలబడింది సార్. అబ్బో అబ్బో ఏమీ నిలబడింది సార్. నువ్వు ఆడతలేవు గైస్. ఆడాడు ఇంతకు తరుణ్ గడాడి. మహేష్ అయితే కట్నం ఏడు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాళ్ళ అక్కనే వద్దని చెప్పిండు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. ఎందుకు వద్దాను మీ అక్క? నిజం చెప్పు. చీ 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 మరి గింత ఘోరం ఉంటుంది అనుకోలే ఫ్రెండ్స్ నేను. పెద్ద మనిషి స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. అమ్మో అమ్మా జల్దీ రాఖీ కట్టాలమ్మా. అమ్మా ఇంకిద్దరు వెయిట్ చేస్తురమ్మా. అమ్మో వీళ్ళని రాఖీ కట్టమంటే గంటలు చేస్తురా బాయ్. ఇన్నా తమ్ముడు, తర్వాత మాట్లాడుకుందాం. మీ ఇద్దరు మంచిగా అనిపిస్తుంది తెలుసా, పెద్ద పిచ్చిపుల్లాగా. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కడతా తెచ్చినా. తమ్ముడు నువ్వు వస్తలేవు తమ్ముడు. అందగాడా ఏమని పవన్? దూదిరాకి అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు రాఖీ కడుతుండు. అక్క చూపియాక ఒకసారి రాఖీ చూపియావా మా ఊళ్ళకి? బాలే వచ్చింది బంగారు రాఖీ చూద్దాం. కానీ ఆగు, అయ్యో మా కన్నయ్యకే కట్టలే. అయ్యా ఏం కావాలి? కడతాం. బయట వాళ్ళు కూర్చున్నారు, మేమెందుకు తీస్తున్నాం? అమ్మా కావేరమ్మా నెక్స్ట్ తీసి పెట్టవా జరా, వీడియో తీస్తున్నా. ఏం కాదు, నేను తీస్తలే పట్టు ఫోటోలు. ఏయ్ వీడియో రా బాయ్. అమ్ములు రాఖీ చూడండి. దీనికి పిచ్చిలేసి ఎట్లా
ఇటు చూడు తమ్ముడు, వాళ్ళే పడుతురు దున్నపోతులాగా. అయిపోయిందే తీసిన. తమ్ముడు అయ్యా మా అమ్ముల్ని ఫోటో తీయలే. షూ ఇటు చూడండి. వచ్చింది. అసలు ఇంట్లో మొత్తం నైస్ సీట్లు అయింది, అట్లా అయిపోయినాయి. అతకబెట్టి కలర్ వేసి డార్క్ కలర్ వేసి అమ్ములా అది ఎవరు తెచ్చిరంటే వసంతతో వచ్చినట్టు పెళ్ళి మొన్న ఎప్పుడు వచ్చినది ఆ పెళ్ళికే కావచ్చు. పెళ్ళిగా ఎప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చినాయి ఆమె కొంచెం. నీ పెళ్ళికా? వరలక్ష్మి పెళ్ళి. అమ్మో ఇది ఎక్కడ వెళ్తారా అయ్యా? వీడియో తీసినప్పుడు ఏమవుతుంది అమ్మాయికి? ఎఫెక్ట్ అయింది అది, ఇప్పుడు అర్థమవుతుంది, ఇంతకుముందు కాదు. అయ్యో మీ చేతు పక్కగా ఉంది కదా పవన్. పవన్ తరుణ్కి అయితే ఇట్లా అచ్చు పడుతుందా? అదెవరు? ఓహో హరీష. మరి నాతో గుర్తు ఏమైందా? నేను నాకు గుర్తులేదు. ఆయనకు మనం కట్టొద్దే మరి అదే అని నువ్వు అడుగుతున్నావు, వద్దు నేను అడితేమి. అయిపోయిందా? సీట్లు పేపర్ తీసి పెట్టాలి. అట్లానే పెట్టేస్తుంది. సీటు కొంచెం పెట్టరాదని జ్వరం వచ్చింది. మళ్ళీ కాకపోయింది తెచ్చింది రైటా? సికందర్ మోడల్ స్టేడియంల తద్దరిలే ఈలల్. చేతి అడ్డం అట్లా అప్పుడప్పుడు క్లిక్ చేస్తా ఉంది. లో ఎందుకు ఉందని కట్నం పెట్టాల్సి వస్తుందని ముందే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఇంకో 10 రోజులు అయితే ఫుల్ కట్నం నీకే వస్తుంది. అవును మరి ఇంకేం కరెక్ట్ పెళ్లి చేసేది కాదు. పెద్దకి నాకు అర్థమైంది. కాదరక్క బొట్టు పెట్టవా? ఇస్తా కదా ఇవ్వమంటే పైసలు ఇచ్చేది రా అమ్ములు. ఏదో ఒకటి తీసుకురా ప్లేట్ కట్టు కట్టు. మమ్మీ చీరలు అమ్ముతున్నావా? సరే సరే అన్న. అవునన్నా
ఇంకో ప్లేట్ తీసుకో. బ్లూ కలర్ కావాలి కదా? ఆ ఫోటోలు తీయన్నా కొంచెం ముందుకు జరు. కొంచెం ముందుకు జరగాలి ఫోటో తీయాలంటే. వీడియోగ్రాఫర్కి వీడియో ఎట్లా తీయాలో తెలియదు. యా ఫోటో ఇప్పుడు పెళ్లి చూపులు పెళ్లి చేసుకొని ఇల్లు కట్టుకో. చూస్తున్నా, వీడియో తీస్తున్నా. ఎంత అవి 500 నోట్లా? మొక్కినవారా? ఆ చేట్లనే పట్టుకో. అందరికి ఒకటేనా? సూపర్ నైస్, గుడ్ జాబ్. వీడియోలు అన్నీ చూపిస్తాను, ఏ దాచిపెట్టాను. వచ్చినావు, నువ్వు కూడా వచ్చినావు. సడన్గా వచ్చింది. ఓకే, అందరు వచ్చేసారు.